ఇక భూమి కింద ఉన్న ఏ నామంలో మనిషికి రక్షణ లేదు. యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి సమీపిస్తాం. తరువాత రెండవది ఏముంటుందంటే బలిపీఠం. దాని మీద బలులు వేస్తారు. ఇప్పుడు ఆ బలులన్నీ ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి అదొక సాదృశ్యం. మన పాపాలకి పరిహారంగా బలేసుకోవాలి. మనం జన్మ పాపం. రెండవది మనము కర్మ పాపం. పుట్టినప్పుడు ఆదాము స్వభావంతో పుడతాం కాబట్టి మనం జన్మ పాపులు. వయసు వచ్చాక ఊహ తెలిసాక పాపం అనే కర్మ మన చేతులతో మనమే జరిగిస్తాం కాబట్టి అది కర్మ పాపం. ఆ కర్మ పాపానికి అపరాధ పరిహారార్థం అని అనిపించాం. దేవుడితో మనము, మనతో దేవుడు సమాధానం అవడానికి సమాధాన బలి కూడా అనిపించాలి. లేవియాకాండములో 1వ అధ్యాయం 1 నుండి 5 అధ్యాయాలు చదివితే ఈ బలులన్నీ కనిపిస్తాయి. తర్వాత బలి ఏంటంటే దహన బలి. సజీవ యాగంగా మనల్ని మనమే దేవుడికి సమర్పించుకోవాలి. తర్వాత నైవేద్యపు బలి. మన అవయవాలన్నీ కూడా దేవుడికి ఒక నైవేద్యంగా కూడా అర్పించుకోవాలి. హల్లెలూయా. అందుకే అక్కడ రాశారు పేతురు గారు, ఈ పాపాలన్నిటినీ అక్కడ ప్రభువు దయాళుడని నువ్వు రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, తర్వాత వేక్షధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మనం మానేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తే గొర్రె పిల్లలాగా ఆ బలులన్నిటికీ ఆయనే తను తాను అర్పించేసుకున్నాడు. ఇప్పుడు మనం బలులేవలసిన పని లేదండి. ఆ యేసు ప్రభువు నామాన్ని అంగీకరించి ఆయన రక్తంలో ఆ బలిపీఠం దగ్గర మనం శుద్ధి చేసుకోవాలి. సమస్త దుష్టాత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయ, దూషణ మాటలన్నీ విడిచిపెట్టేయాలి. మనుషులకు విరోధంగా, దేవుడికి విరోధంగా ఎలాంటి దుష్కార్యాలు చేసామో అవన్నీ ఒప్పుకొని అవన్నీ విడిచిపెట్టేయాలి. యేసు రక్తంలో శుద్ధి చేసుకోవాలి. మనము దేవుని క్షమాపణ అడిగినప్పుడు ఆయన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుందని ఆ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న ఆ యేసు రక్తం, లేకపోతే క్రీస్తు యేసు రక్తం నిర్జీవ క్రియలను విడిచి, నిశ్చయమైన క్రియలన్నీ విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తారు. మనము ఆ బలిపీఠం అంటే, పాత నిబంధనలో ఉన్న బలిపీఠం ఏంటంటే మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే యేసు రక్తం మనకి చిత్తశుద్ధి చేస్తారు. తర్వాత ఏం చేయాలి? అంతటితో అయిపోలేదు. గంగాళం దగ్గరికి రావాలి. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. ప్రతిరోజు కూడా వాక్యం ఒక పుస్తకం లాంటిది. మనము దేవుడు వాక్యాన్ని చదువుకోవాలి. చదివినవన్నీ అర్థం కాదు కాబట్టి మనకి బోధించడానికి